నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు ఫిబ్రవరి 2, 2026 ఆదివారం రాత్రి 10:30 గంటలకు వీడియో చేస్తున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయినా. ఇప్పుడు నైట్ 11:30కి ఫ్లైట్ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీలో ఉంటా. ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్లు ఈరోజు బయలుదేరారు, ఇద్దరు డ్రైవర్లు రేపు బయలుదేరుతారు. ఇప్పుడే ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక 5 lakhs క్యాష్ ఇచ్చిండు. ఒకసారేమో ఎన్ని ఇచ్చిండో తెలియదు, 2 బెండలు ఇచ్చిండు. లెక్క పెట్టుకోవడానికి టైం లేకుండా చక్కగా లోపలికి వచ్చేసిన. అట్లనే జేబులో పెట్టుకున్నా. ఇవి నాకు తెలిసి 20 or 25 ఉంటాయి ఈ 2 బెండలు. సార్ వాళ్ళకి టాటా నెక్సాన్ కావాలంట. పాప 4-5 రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తుండు, నువ్వు ఎప్పుడు వెళ్తావు ఢిల్లీ, మనకు ఒక బండి విషయం చెప్పలే. మీరు ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు అని ఊరికి అడిగాను. ఇక నేను నిన్న టికెట్ వెక్కినా, సార్ ఈ టైంకి వస్తా అంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చిండు వాళ్ళ అబ్బాయిని తీసుకొని. ఊరికి వచ్చిన దమ్మత్ బోర్డింగ్ టైం అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. జనవరిలో ఏం బిజినెస్ కాలేదు స్వామి, ఈ నెల అయ్యేటట్టు చూడుకోద్ది అని పుణ్యం ఉంటుంది. దేవుణ్ణి అడుక్కుంటున్నా కొద్దిగా సక్సెస్ కావాలని. గణేశుడు దాల్చుకుంటే ఎంతసేపు. బోర్డింగ్ చూద్దాం. టికెట్ గేట్ నెంబర్ 10. బాగా లోపలికి పోవాలి. నేను జనవరి 11కో 12కో ఇంటికి వచ్చిన సార్. మళ్ళా జనవరి మొత్తం ఇంట్లోనే ఉన్నట్టు ఒక 10 రోజులు ఇచ్చిపెట్టి మళ్ళీ ఈరోజు ఢిల్లీ ప్రయాణం స్టార్ట్ చేసిన. వీలైతే శివరాత్రి దాకా ఉంటా. శివయ్య దయ ఉంటే ఇంటికి వచ్చి మళ్ళీ పోతా. ఎవరన్నా మనోళ్ళు 2nd కానీ 3rd కానీ 4th కానీ 5th కానీ 10వ తారీఖు వరకు ఢిల్లీ నుంచి ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే మాత్రం కాల్ చేయండి సార్. మన బండ్లు ఉంటాయి, ఎక్కించి పంపిస్తా. ఫ్రీ సర్వీసే, డబ్బులు ఏం తీసుకోను. నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. కుక్క కంటే కుక్క గోల్స్ మంచిగా ఉంది మెడలో. గేట్ నెంబర్ 15. పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కడతారు, మొత్తం నడచడానికి ఇట్లా పెడితే మంచిగా ఉంటుంది. పాపం దమ్మత్తుంది ఆడికెళ్ళి ఉరికత్తే. రాత్రి 2 గంటలకు ఢిల్లీలో ఉంటా సార్. మళ్ళా పొద్దున 10కి వీడియోలు చాలా అవుతాయి. చూడుర్రి, నచ్చితే అడ్వాన్స్ పంపుర్రి. ఒకవేళ మీరు వచ్చి లైవ్లో బండి చూస్తా అంటే కూడా రండి, బండి చూపెడతా. ఓనర్ మీ ముంగట కూర్చుని పెడతా. మీరు ఎంతకన్నా మాట్లాడుకోరు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకు ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్ట్ ఇవ్వాలి. మళ్ళీ నేను బండి కొనలేదు కదా, బండి కొన్నాక ఇస్తా అంటే నేను ఎంబడి తిరగమంటే తిరగాలి. ఇది క్లియర్. బండి చేతుకోమని డబ్బులు కొట్టకుర్రి. డబ్బులు కొట్టి నేను బండ్లు వెతికినాక నాకు ఏ బండి నచ్చలేదు, నా పైసలు నాకు ఇవ్వమని అడగకుర్రి. నేను ₹1 రిటర్న్ ఇయ్య. ఇది క్లియర్. మనం పోయేదే పైసలు సంపాదడానికి. ఈడ కూడా ఉంది మనకు పని చేసుకుంటే. కానీ ఢిల్లీ మార్కెట్ తోటే మనం అందరికీ తెలుసు కాబట్టి అది బంద్ చేయొద్దని ఢిల్లీ పోతున్నాడు. ఎంత చలి ఉన్నా, ఎంత ఎండ ఉన్నా, గాలి ఉన్నా లేకున్నా. అందుకే క్లియర్గా చెప్తున్నా. దయచేసి తప్పుగా అనుకోవద్దు సార్. ఇది బిజినెస్ లెక్కనే చెప్తా నేను. మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి మా వాళ్ళు ఇక్కడనే కొనుక్కోమన్నారు, అది ఇదని మాటలు మాట్లాడి నేను ఇవ్వకుంటే నన్ను ఫోన్లు చేసి బెదిరించుడు
అటువంటి కార్యక్రమాలు మాత్రం పెట్టుకోకూరి. నేను ఎవరికి భయపడే క్యాండిడేట్ కాదు. మీరు ఇబ్బంది పడకుర్రి, నన్ను ఇబ్బంది పెట్టకుర్రి. కొనేది ఉంటేనే డబ్బులు కొట్టుర్రి సార్, మంచి బండి కొనిస్తా. రేపు ఉదయం వీడియోలు వస్తాయి చూడుర్రి, నచ్చితే నాకు కాల్ చేయి. ఒకవేళ నచ్చేటోళ్ళు ఉంటే మాత్రం చెప్పండి సార్, ఒకరోజు ముందు చెప్పండి. సడన్గా ఫోన్ చేసి నేను వస్తున్నా అనకుర్రి. ఒకరోజు ముందు చెప్తే నా బండ్లు ఉంటే నేను మీకు లొకేషన్ పంపిస్తా, డైరెక్ట్ అక్కడికి వద్దురు, బండ్లో కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.